362 మంది ప్రాణాలను బలిగొన్న నేపాల్ వరదలు, గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు. నేపాల్లో తెలుగు యాత్రికుల యోగక్షేమాలపై ఆందోళన, విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వ అధికారులు. మీరాలం చెరువును ఆకస్మికంగా తనిఖీ చేసిన రేవంత్, వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ ఏర్పాటు చేయాలన్న సీఎం. కొండా సురేఖ అంశంపై ఏఐసీసీదే తుది నిర్ణయం, మురళి కలుస్తానంటే భేటీకి సిద్ధమన్న టీపీసీసీ చీఫ్. జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు, విద్యా వ్యవస్థను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందన్న రామచందర్. తెలంగాణలో జనాభా లెక్కలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, సెన్సస్ 2027 గెజెట్ నోటిఫికేషన్ రీప్రింట్కు ఆదేశాలు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ మీటింగ్, 1430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదముద్ర. డిసెంబర్లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు రెడీ కావాలన్న మోడీ. క్రీడలను ప్రోత్సహించడమే కేంద్రం ఎజెండా అన్న కిషన్ రెడ్డి, విద్యార్థులు స్పోర్ట్స్ కు కూడా ప్రాధాన్యమివ్వాలని పిలుపు. నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, బలవంతంగా బిల్లు తీసుకురావద్దని ప్రధానికి లేఖ. భారత్ శ్రీలంక రెండో టెస్ట్ డ్రా, 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా.